జూన్ 5, 2024 నాసాకి చెందిన సునీతా విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ అనే ఇద్దరు ఆస్ట్రోనాట్స్ బోయింగ్ క్రూ ఫ్లైట్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లారు. మిషన్ ప్రకారం వీళ్ళు జస్ట్ 8 రోజుల్లో తిరిగి రావాలి. కానీ ఇప్పటికి 2 నెలలు గడిచింది. బట్ ఇంకా తిరిగి రాలేదు. The US space agency NASA says the 2 American astronauts who have been stuck in space for over 2 months. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పేస్ లో చిక్కుకున్నారు. సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి భూమికి తిరుగు పయనం వాయిదా పడింది. ఆటంకాలతోనే మొదలైన ఆమె స్పేస్ ప్రయాణం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. who are stuck on the International Space Station. అసలు ఆమె భూమిపైకి ఎప్పుడు వస్తారన్న క్లారిటీ రావట్లేదు. మూడోసారి రోదసీలోకి వెళ్లిన సునీతా విలియమ్స్ సాంకేతిక కారణాలతో రోదసీలో చిక్కుకున్నారు. నాసా కూడా ఆమె తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టత ఇవ్వట్లేదు. సునీతా విలియమ్స్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారు అండ్ చాలా మంది అంటున్నట్లు ఆవిడ బోన్ డెన్సిటీ ఏమైనా తగ్గిందా, అసలు ఇటువంటి మిస్టేక్స్ ఎందుకు జరిగాయి, వీరిద్దరిని భూమి మీదకి మళ్ళీ తిరిగి తీసుకొని రావడానికి ఎటువంటి ఛాలెంజెస్ అండ్ పాసిబిలిటీస్ ఉండబోతున్నాయి, ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ కాకపోయినా కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. అసలు నాసా ఏం ప్లాన్ చేసింది అండ్ ఏం జరిగింది అన్నది ప్రాపర్గా మనకి అర్థం కావాలంటే మనం ఒక 50 నుంచి 60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అప్పుడే స్పేస్ రిలేటెడ్ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయింది. నాసా మనిషిని మూన్ మీదకి పంపించింది. ఇలా స్లోగా స్పేస్ రిలేటెడ్ రీసెర్చ్లు ఎక్స్పాండ్ అవుతూ వచ్చాయి. అప్పుడే అమెరికా, రష్యా లాంటి దేశాలు వారి ఓన్ స్టేషన్స్ని నిర్మించుకునే పనిలో ఉన్నాయి. అంటే వారి దేశాల నుంచి స్పేస్కి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి అమెరికా ఫ్రీడమ్ అనే స్పేస్ స్టేషన్ని అండ్ రష్యా మిర్ అనే స్పేస్ స్టేషన్ని నిర్మించుకున్నాయి. కానీ 1984లో అందరికీ వేరు స్పేస్ స్టేషన్స్ ఎందుకు, అందరికీ ఒకే స్పేస్ స్టేషన్ ఉంటే ఇంకా బెటర్ రీసెర్చ్ చేయొచ్చు కదా అని అప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయిన రొనాల్డ్ రీగన్ ప్రపోజల్ పంపాడు. దీనికి రష్యా, కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్ లాంటి డెవలప్డ్ దేశాలు ఓకే చెప్పి ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ప్లాన్ చేశారు. దీని గురించి మీరు చాలా మంది వినే ఉంటారు. ఇది భూమి నుంచి 400 కిలోమీటర్ల హైట్లో ఉంటుంది. 1998లో స్టార్ట్ అయ్యి 2011కి ISS పూర్తిగా కంప్లీట్ అయింది. స్పేస్ క్రాఫ్ట్స్ ISS కి కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ ని డాకింగ్ అని అంటారు. ముందు స్పేస్ క్రాఫ్ట్ ని ఎర్త్ నుంచి లాంచ్ చేస్తారు. స్పేస్ కి రీచ్ అయిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ ని ISS ఆర్బిట్ కి మ్యాచ్ అయ్యేలా ప్లేస్ చేస్తారు. అలాగే స్పేస్ క్రాఫ్ట్ అన్డాకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే స్పేస్ క్రాఫ్ట్ ISS నుంచి విడిపోవటం. మిషన్ కంప్లీట్ అయ్యాక ఈ ప్రాసెస్ ప్రాపర్ గా వర్క్ అయితేనే ఎర్త్ కి సేఫ్ గా రీచ్ అవ్వగలం. మీలో చాలా మంది మన చిన్నప్పుడు కల్పన చావ్లా గారి గురించి వినే ఉంటారు. కల్పన చావ్లా గారి బర్త్ అండ్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఇండియాలోనే జరిగింది. హర్యానాకి చెందిన ఈవిడ ఇండియా నుంచి ఫస్ట్ ఫిమేల్ ఆస్ట్రోనాట్ గా పేరు తెచ్చుకున్నారు. 2003లో కొలంబియా స్పేస్ షటిల్లో ఆన్బోర్డ్ అయి ఉన్న టైంలో ఒక ట్రాజిక్ యాక్సిడెంట్ జరిగింది. స్పేస్ షటిల్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయ్యి స్పేస్ లో టాస్క్ కూడా కంప్లీట్ చేశారు. కానీ ఎర్త్ అట్మాస్ఫియర్ కి రీఎంటర్ అవ్వడానికి ముందు స్పేస్ షటిల్ హీట్ షీల్డ్ లో డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ వల్ల స్పేస్ షటిల్ రీఎంట్రీ టైంలో అంటే తిరిగి భూమి మీదకి వస్తున్న టైంలో విపరీతమైన వేడిని తట్టుకోలేక బ్లాస్ట్ అయిపోయింది. షటిల్ ముక్కలైపోయి అట్మాస్ఫియర్లోని కాలిపోయింది. కల్పన చావ్లా గారితో కలిపి అందులో ఉన్న 7 ఆస్ట్రోనాట్స్ ప్రాణాలని కోల్పోయారు. ఈ యాక్సిడెంట్ నాసాకి మాత్రమే కాదు ప్రపంచంలో అందరికీ, ప్రత్యేకంగా ఇండియాకి ఒక పెద్ద షాక్ అండ్ తీరని నష్టంగా మారింది. ఈ రోజుల్లో ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా సరే ఎక్కువ IT ఇండస్ట్రీలో జాబ్స్ వెతుకుతున్నారు. ఎక్కువ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్తున్నారు. దాంట్లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది మంచి డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్. ఇన్ కేస్ మీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఓడిన్ స్కూల్ వారి ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ని సజెస్ట్ చేస్తారు. 6 months ట్రైనింగ్ ఉంటుంది. 2 years LMS యాక్సెస్ ఉంటుంది. డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ క్లాసెస్ విత్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ కోర్స్ ఫీజులో 2 options ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ పే ఫుల్ కోర్స్ ఫీజ్ 75,000 ప్లస్ GST. దీంట్లో EMI ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ నాకు నచ్చింది అయితే సెకండ్ ఆప్షన్ పే 40,000 ప్లస్ GST ఇన్ అడ్వాన్స్, అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చాక మీ యాన్యువల్ CTCలో 10% పే చేయాలి. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి August 31st స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. సునీతా విలియమ్స్ గారికి కూడా భారత మూలాలు ఉన్నాయి. ఈవిడ తండ్రి డాక్టర్ దీపక్ పాండ్యా గుజరాత్లో పుట్టి పెరిగారు. ఆ తర్వాత అమెరికాకి వెళ్లారు. అక్కడే సునీతా విలియమ్స్
విలియమ్స్ పుట్టారు. సునీత విలియమ్స్ తన ఫస్ట్ స్పేస్ మిషన్ డిసెంబర్ 9, 2006 రోజున వెళ్లారు. ఈ మిషన్ లో ఆవిడ ఏకంగా 195 రోజులు స్పేస్ లో గడిపారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మెయింటెనెన్స్ అండ్ అప్గ్రేడ్స్ లో కాంట్రిబ్యూట్ చేశారు. తర్వాత సెకండ్ స్పేస్ మిషన్ జూలై 15, 2012 రోజున వెళ్లారు. ఈ మిషన్ లో ఆమె టోటల్ గా 127 రోజులు స్పేస్ లో ఉన్నారు. అంతేకాదు ఈవిడ స్పేస్ వాక్స్ లో కూడా రిమార్కబుల్ అచీవ్మెంట్స్ చేశారు. టోటల్ గా 50 hours 40 minutes స్పేస్ వాక్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. అండ్ 7 సార్లు స్పేస్ వాక్లు కంప్లీట్ చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సునీత విలియమ్స్ గారు చాలా ఎక్స్పీరియన్స్డ్. బోయింగ్ కంపెనీ మనలో చాలా మందికి తెలుసు. చాలా సంవత్సరాలుగా ఏరోప్లేన్స్, డిఫెన్స్ అండ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్ లాంటి వాటిల్లో సక్సెస్ అయిన కంపెనీ ఫస్ట్ టైం స్పేస్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఒక కొత్త ప్రోడక్ట్ రెడీ అయినప్పుడు దాన్ని టెస్టింగ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అవసరం. అందుకే సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ వంటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనాట్స్ ని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు ఈ టెస్టింగ్ కి ఓకే చెప్పి జూన్ 5 రోజున ఇందాక చెప్పిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి సక్సెస్ఫుల్ గా వెళ్ళటం జరిగింది. కానీ తిరిగి భూమి మీదకి రావడానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కున్నారు. ప్లాన్ ప్రకారం జస్ట్ 8 రోజుల్లో తిరిగి రావాలి. కానీ ఇప్పటికీ 2 నెలలు గడిచినా కూడా స్పేస్ క్రాఫ్ట్ లో వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇంకా స్పేస్ స్టేషన్ లోనే ఉండిపోయారు. అసలు ఎందుకు ఇలా జరిగిందంటే బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ప్రొపల్షన్ సిస్టమ్ లో హీలియం లీక్స్ అయ్యాయి. ప్రొపల్షన్ సిస్టమ్ ఇది స్పేస్ క్రాఫ్ట్ ని మూవ్ చేయడానికి, డైరెక్షన్ ని కంట్రోల్ చేయడానికి అండ్ స్పీడ్ ని అడ్జస్ట్ చేయడానికి యూజ్ చేసేది. ఈ సిస్టమ్ లో ఇంజిన్స్ లాగా థ్రస్టర్స్ అనేవి ఉంటాయి. ఫ్యూయల్ ని మండించి గ్యాస్ ని హై ప్రెషర్ తో రిలీజ్ చేసి స్పేస్ క్రాఫ్ట్ ని టార్గెట్ డైరెక్షన్ లో మూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో థ్రస్టర్స్ అనేవి కరెక్ట్ గా వర్క్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలా రిపోర్ట్స్ ప్రకారం బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్ లో మొత్తం 5 హీలియం లీక్స్ ఐడెంటిఫై అయ్యాయి. అండ్ అవుట్ ఆఫ్ 5 4 థ్రస్టర్స్ మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేశాయి. కానీ స్టిల్ అవి కంప్లీట్లీ రిజాల్వ్ అయ్యాయా అని చెప్పడం కష్టం. ఈ హీలియం గ్యాస్ అనేది ప్రొపల్షన్ సిస్టమ్ లో ఫ్యూయల్ ట్యాంక్స్ లో కరెక్ట్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. థ్రస్టర్స్ పనిచేయడానికి ఫ్యూయల్ కరెక్ట్ ప్రెషర్ లో ఉండటం చాలా క్రూషియల్. కానీ ఇటువంటి హీలియం లీక్స్ వల్ల ఫ్యూయల్ ట్యాంక్స్ లో రిక్వైర్డ్ ప్రెషర్ మెయింటైన్ చేయడం కష్టం అవ్వచ్చు. సో ఇక్కడ ప్రెషర్ ప్రాపర్ గా ఉండకపోతే థ్రస్టర్స్ కూడా ప్రాపర్ గా పనిచేయవు. దీనివల్ల స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అసలు ఇలా ఎప్పుడైనా జరిగిందా? అండ్ ఒక మనిషి ఎన్ని రోజులు స్పేస్ లో ఉండగలడు అంటే వలేరీ పోల్యాకో అనే ఒక రష్యన్ కాస్మోనాట్ ఉన్నాడు. ఈయన రష్యా వాళ్ళ మిర్ స్పేస్ స్టేషన్ లో 437 రోజుల 18 గంటలు ఉన్నాడు. అది కూడా 1994 నుంచి 1995 వరకు. అంతేకాదు ఫ్రాంక్ రూబియో అనే యుఎస్ ఆస్ట్రోనాట్ సింగిల్ మిషన్ లో 371 రోజులు స్పేస్ లో ఉండి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మిషన్ ఇనిషియల్ గా అరౌండ్ 6 months ISS లో ఉండాలి అనుకున్నారు. కానీ లాజిస్టికల్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మిషన్ ఎక్స్టెండ్ అయ్యింది. ఈ మిషన్ సెప్టెంబర్ 21, 2022 రోజున లాంచ్ అయ్యింది. ఇనిషియల్ గా మార్చి 2023లో రిటర్న్ అవ్వాలి. కానీ డిలే వల్ల సెప్టెంబర్ 27, 2023కి భూమి మీదకి రిటర్న్ అయ్యారు. ఇంకా సునీత విలియమ్స్ గారి కంబ్యాక్ గురించి మాట్లాడితే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ డిలేని రిజాల్వ్ చేయడానికి ఆల్రెడీ నాసా బోయింగ్ కంపెనీతో వర్క్ చేస్తుంది. అండ్ మరోవైపు ఈ సంవత్సరంలోనే సెప్టెంబర్లో స్పేస్ స్టేషన్కి వెళ్ళబోతున్న స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కూడా రెడీ అవుతుంది. కానీ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏంటంటే ఫిబ్రవరి 2025లో భూమి మీదకి రిటర్న్ అవుతుంది అనమాట. సో స్పేస్ ఎక్స్ కంపెనీ ఇప్పటికే ఆస్ట్రోనాట్స్ని సక్సెస్ఫుల్గా స్పేస్కి పంపడంలో సక్సెస్ అయింది. రీసెంట్గా 2023లో కూడా ఆస్ట్రోనాట్స్ని స్పేస్కి తీసుకెళ్లి సక్సెస్ఫుల్గా తిరిగి తీసుకొని వచ్చింది. ఒకవేళ ఈ ఆప్షన్ని ఎంచుకుంటే ఇంకా 8 నెలలు సునీత విలియమ్స్ గారు అండ్ బుచ్ విల్మోర్ స్పేస్ స్టేషన్లోనే ఉండాలి. ఇప్పటికే 2 నెలలు గడిచిపోయింది కాబట్టి ఇంకో 8 నెలలు అంటే టోటల్గా 10 నెలలు ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ ఇద్దరు దాదాపు 300 రోజులకి పైగానే స్పేస్ స్టేషన్లోనే ఉంటారు. ఒకవేళ ఇలా ఉంటే వీరిద్దరు చేసిన సింగిల్ మిషన్స్ లో ఇంతవరకు గడిపిన టైం కన్నా ఎక్కువ టైంని గడిపినట్లు అనమాట. సో పాసిబిలిటీ అయితే ఉంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంతేకాదు సునీత విలియమ్స్ గారు అండ్ విల్మోర్తో పాటు స్పేస్ స్టేషన్లో ఇంకో 4 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. వారికి కావాల్సిన ఫెసిలిటీస్ లైక్ ఫుడ్, ఆక్సిజన్ వంటి అన్నీ ఉన్నాయని నాసా చెప్తుంది. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ అయిన స్టీవ్ స్టిచ్ మాట్లాడుతూ థ్రస్టర్స్ అండ్ హీలియం సిస్టమ్స్ ఇష్యూస్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా కాంప్లెక్స్ గా ఉన్నాయి. బోయింగ్ తో కలిసి ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయడానికి పనిచేస్తున్నాం. కావాలంటే స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ని ఆల్టర్నేటివ్ కింద యూజ్ చేయడం కూడా కన్సిడర్ చేస్తున్నాం అని చెప్పారు. సునీత విలియమ్స్ గారి గురించి సపరేట్ గా మాట్లాడాలి. ఎందుకంటే స్పేస్ క్రాఫ్ట్ డిలే అవుతుందని తెలిసినప్పుడు కూడా చాలా పాజిటివ్ గా అండ్ కాన్ఫిడెంట్ గా రియాక్ట్ అవుతూ మాట్లాడారు. చాలా మంది సునీత విలియమ్స్ గారి బోన్ డెన్సిటీ తగ్గింది అని అనుకుంటున్నారు. ఇప్పటికైతే అలా ఏం లేదు. నిజంగా స్పేస్ లో బోన్ డెన్సిటీ
తగ్గుతుందా అంటే ఎస్ తగ్గుతుంది, కానీ చాలా తక్కువ పర్సంటేజ్ అనమాట. స్పేస్కి వెళ్ళిన వారు అండ్ భూమి మీద ఉన్న వారికి మధ్య తేడా కనుక్కోవడానికి ఒక స్టడీ కూడా చేశారు. అదే ట్విన్ స్టడీ. దీంట్లో స్కాట్ కెల్లీ మరియు తన ఐడెంటికల్ ట్విన్ అయిన మార్క్ కెల్లీ మధ్య ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇందులో బోన్ డెన్సిటీ డిఫరెన్సెస్ కనిపించాయి. స్కాట్ కెల్లీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 2015 నుంచి 2016 టైంలో 340 రోజులు ఉన్నాడు. ఆ టైంలో అతని బోన్ డెన్సిటీ కాస్త పర్సంటేజ్ తగ్గింది అని ఈ స్టడీలో తెలిసింది. ఇది ఎందుకు జరుగుతుందంటే స్పేస్ లో గ్రావిటీ ఉండకపోవటం వల్ల బోన్స్ నార్మల్ గా బాడీ వెయిట్ ని సపోర్ట్ చేయడం అవసరం ఉండదు. దీనివల్ల బోన్స్ స్ట్రెంగ్త్ తగ్గిపోయే ఛాన్స్ ఉన్నాయి. ఇదే బోన్ డెన్సిటీ తగ్గడానికి కూడా దారితీస్తుంది. నాసా అయితే మేము ఆస్ట్రోనాట్ సేఫ్టీకి టాప్ ప్రియారిటీ ఇస్తున్నాము, సిస్టమ్స్ అన్ని కంప్లీట్గా కరెక్ట్గా పనిచేస్తున్నాయి అని కన్ఫర్మ్ అయ్యాక మాత్రమే రిటర్న్ ప్లాన్ చేస్తాము అని చెప్పారు. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అంతేకాదు ఇంకో నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డీకమిషన్ చేయడానికి, అంటే ఇప్పటికే స్పేస్ స్టేషన్తో చేయాల్సిన పనులు చాలా అయిపోయాయని, ఇంకా స్పేస్ స్టేషన్ మొత్తంలో కావాల్సిన పార్ట్స్ అన్ని సముద్రంలోకి పడేసి రీయూజ్ చేసే విధంగా ఇలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీతో నాసా ఒప్పందం కుదుర్చుకున్నట్లు న్యూస్ ఉందన్నమాట. దీని గురించి మనం ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని ఎంతవరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో స్పేస్ అని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.